అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమ శివాయ. మేము 4 తరాల నుంచి దేవాలయం నమ్మకం చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడాను నా మీద ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే ఇది చేశారు. మేము నవరాత్రులు మొత్తం కూడాను కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను. ఏమి ఆహారం తీసుకోను, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తీసుకుంటాను. అలాంటిది అన్యమతస్థురాలు గుడిలోకి వస్తే అరిచి తిట్టానని చెప్పి 3 రోజులు కూడా రావద్దు అంటున్నా కావాలని వచ్చి నేను జ్యూస్ తాగుతూ ఉంటే అది మందు తాగుతున్నారని చెప్పి నా మీద దొంగ వీడియో సృష్టించి సోషల్ మీడియాకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని సంవత్సరాల్లో ఎవరినైనా అడగండి, నేను ఇంతవరకు దేవాలయ భాగంలో కానీ ఎక్కడ కానీ మందు తాగినట్టు ఒక్కరు చూపిస్తామనండి. అది మందు తాగారని చెప్తున్నారు. అది జీరా రైస్ తాగుతాను, ఒక రోజు బెల్లం పానకం వాటర్ తాగుతాను, ఒక రోజు వచ్చేసరికి ఏమన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ పోసి పంపిస్తారు నాకు. అది తాగితే ఇది కావాలని దొంగ వీడియో తీసింది. అది అన్యమతస్థురాలు తిట్టానని చెప్పి మీకేం పని, సాయిపులకి ఏం పని, గొడవలకి మీకేం పని అని తిట్టానని చెప్పి కక్ష పెట్టుకొని మాత్రమే చేసి మీడియాకి అప్పచెప్పారు. అంతకు మించి నా తప్పదు ఏమీ లేదు. ప్రాణం పోయినా కూడా అలాంటి పని నేనైతే చేయను. గుడి ప్రతిష్టను దెబ్బతీయను. గుడి ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితి నేను ఎప్పుడూ చెయ్యను కూడా. ఆ ప్రాణమైన వదులుకుంటా కానీ అలాంటి పాడు పనులు మాత్రం నేను దేవాలయంలో నేను చెయ్యను. స్వస్తి. అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు, నేను వివరణ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఏ నిర్ణయానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. మా ప్రసన్న రామలింగేశ్వర అండ్ కోదండరామస్వామి దేవస్థానం ఎన్నుకొండ టౌన్లో ఉన్నటువంటి దేవస్థానం అయ్యగారికి, ప్రసాద్ గారికి ఏదో లోపల మద్యం సేవిస్తున్నట్టుగా ఉందని మాకు వాట్సాప్ ద్వారా తెలియపరిచారు. నేను దాని మీద 8వ తారీఖు అతనికి నోటీస్ ఇచ్చి వివరణ అడిగి ఉన్నాను. అతని వివరణలో నేను జ్యూస్ తాగాను, నేను తాగే అలవాట్లేదు, ఏదో బాధలుగా ఉన్నాను కానీ ఎవరు అన్యమతస్థులుగా వాళ్ళు ఎవరో చేశారని మాత్రం రిటర్న్ ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మేము మా పై అధికారులకు తెలియజేసి తదుపరి చర్యలు ఏందనేది తీసుకుంటాం. ఈ మొన్న వాస్తవం మేము ఇచ్చిన నోటీసు కానీ చెప్పింది కానీ ఎలాంటి మాకైతే ఇంతవరకు రిటర్న్గా ఎవరు ఇవ్వలేదు. ఈ వచ్చిన దాన్ని మాత్రం చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక్క రోజు సంపాదన, ఒకప్పుడు సంపాదన, ఒక్క రోజు సంపాదన 40,000 గుట్లో పడేసేవాళ్ళు. డబ్బులు కట్ట లోపల పడేసేవాళ్ళు. ముష్టి అంటే తక్కువ అంటే 40,000 అంటే తక్కువ. నాకు పర్ డేకి 30,000 సంపాదించేవాడిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.